సత్యం న్యూస్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ప్రారంభం. పెందుర్తి మండల పరిధిలో అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన, పలు చోట్ల ప్రత్యేక సదస్సులు. గౌరవపాలెంలో శ్రీ గంగపరమదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగం, అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు. ఎస్రాయివరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మంగళవారం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ఆరంభమైనాయి. ఇక దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పంచాయతీ నందు నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు హాజరై ఆటల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాలలో తలమునకలైన ప్రజలకు మరియు తరానికి ఎందరికో ఈ పోటీలు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన పరికరాలన్నింటినీ స్థానిక సచివాలయం నుంచి అందిస్తున్నట్లుగా తెలిపారు. మళ్ళీ ఒక పండుగ వాతావరణం అటువంటిది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మొదలైంది. వాళ్ళు నిజంగా యువత అంతటికీ కూడా ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రంగానికి కూడా పెద్దపీట వేస్తూ అటు విద్యకు కానీ, వైద్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సంక్షేమానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యత ఇస్తూ అదే రకంగా యువతను కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి యువకులందరినీ కూడా వాళ్ళకి ఉత్సాహం కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారుల్ని ఎవరికైతే టాలెంట్ ఉండి అది బయటికి ఎక్స్పోజ్ చేసుకునేటువంటి అవకాశం లేదో వాళ్ళందరినీ కూడా మరింతగా ఉత్సాహం పెంచి మరి ఆడుదాం ఆంధ్ర ద్వారా వాళ్ళందరినీ కూడా పై స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని మంచి క్రీడాస్ఫూర్తి పెంచాలి, మరింతగా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇదైతే గతంలో కూడా మనం చూసాం. గతంలో మనకి మండల స్థాయిలో పెట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రతి సచివాలయం స్థాయి నుంచి కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుంచి కూడా క్రీడాకారులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రతి సచివాలయానికి కూడా క్రికెట్ కిట్స్ ఇస్తూ ఒక్కొక్క సచివాలయానికి 3 కిట్స్, 2 జెంట్స్కి అండ్ లేడీస్కి కూడా సపరేట్గా మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా సపరేట్ కిట్స్ ఇస్తూ 5 రకాలైనటువంటి క్రీడలు ముఖ్యంగా క్రికెట్, విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలోని అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక పార్టీ ఉమ్మడి జిల్లాల రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పలు చోట్ల ప్రత్యేక సదస్సులు జరపబడుతున్నాయి. ఇక దీనిలో భాగంగా ఎస్ఆర్పురం పంచాయతీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పెందుర్తి నియోజకవర్గ ప్రజలు నేటి వరకు ఎన్నడూ ఎవరూ చూడనంత పెద్ద ఎత్తున సమీకరణతో జరిగిన ఈ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ అన్ని పంచాయతీల పరిధిలో నందు పండగ వాతావరణం నడుమ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఇక్కడ ఆలయాల నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచకర్ల రమేష్ కి స్థానిక మహిళలు మంగళహారతలతో స్వాగతం పలకగా స్థానిక గ్రామస్తులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ఉండే ఓటు విలువను ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధాకర్, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, సియాద్రి అప్పలరాజు, సేనాతి దేవుడు, గొర్ల అప్పారావు, ఎస్ఎస్ రమేష్, ఆర్ఎస్ నాయుడు, భీమేష్, కనకరాజు, సత్యారావు, ఉగ్గిన దేముడు, శ్రీను, కంచిపాటి మధు, సోమినాయుడు, ఎర్నిబాబు, పార్వతి, దుంబారి ప్రభాకర్ పాల్గొన్నారు. ఓటర్ నమోదు మీద అవగాహన కలగాలి అని చెప్పి ప్రజలను చైతన్యవంతపరచడానికి ఈరోజు జనసేన పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మండలంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి
ఓటర్గా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఆ యువత పెద్ద ఎత్తున ఓటర్గా నమోదయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందో దానికి పగ తీర్చుకునే విధంగా కసిగా రేపొద్దున్న తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లు వేయాలి అని, కొత్త ఓటర్స్ అందరూ కూడా ఫస్ట్ ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వేయాలి అని నినాదంతో ఈ ర్యాలీ తలపెట్టడం జరిగింది. అందరూ కూడా కొత్త ఓటర్స్ నమోదయ్యి ఎవరైనా మిగిలిపోయింటే ఈ కార్యక్రమాన్ని, మేము పెట్టిన కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం వచ్చే విధంగా మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అనకాపల్లి గౌరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి పీఠం వద్ద మహిళలు ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా ఇటువంటి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బివరవి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగేందర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకరరావు మరియు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క శ్రీ గంగ పరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమంలో గత 4 రోజులుగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ఆశ్రమం గురుభవన్ అయినటువంటి మద్దాల శ్రీను, అలాగే నా ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా మొన్న 22వ తారీఖు నుంచి కూడా మేము జనవరి 4వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని మేము నిర్ణయించుకొని మరి 22వ తారీఖున దుర్గామాతకు మహాకళ హారతి ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తారీఖున అష్టోత్తర కలశాభిషేకం పంచామృతాలతో ఇక్కడ ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మరి నిన్న జరగాల్సిన దీపారాధన రేపు 27వ తారీఖున నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి అత్యంత శోభాయమానంగా మేము ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటీలను ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా మా యొక్క పీఠం ద్వారా వాళ్ళకి సమస్తం అన్నీ సమకూర్చి మేము ఇక్కడ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. వాటిలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుగా మేము నిర్ణయించి వాళ్ళకి విజేతలకి ఇక్కడ మేము విరివిగా అందజేయడం జరిగింది. అలాగే పాల్గొన్న మిగతా 37 మందికి కూడా మేము ఇక్కడ కన్సలేషన్ ప్రైజ్ కింద మా యొక్క పీఠం తరఫున అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ఈ పోటీదారులకు, అలాగే ముఖ్యంగా మరి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి అంబికా మేడం గారికి, అలాగే దూలం గోపి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో విజయవాడలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు గ్రామ పొరవీధుల గుండా రేపు నిర్వహించడం జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ. అనకాపల్లి జిల్లా పాయకరపూడి నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అంగన్వాడీలు, టీచర్స్ అండ్ హెల్పర్స్ గరిటి కంచితో నిద్రలేపాలని, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని, మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని యు లక్ష్మీ సీతారత్నం, లావా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, సత్యవతి, రత్నం, ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా అన్యాయం అయిపోయామని దేవీపట్నం గ్రామ నిర్వాసితులు ఆపుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇళ్లను పూర్తి చేయకపోవడంతో నిర్వాసితులు ధవళేశ్వరం ఎల్ఎంసీ ఆఫీసులో పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ఎదుట నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను క్రీడలలో ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరులో ప్రారంభించారు. అదే సమయంలో అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ యువతకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారికి అవకాశాలు లభించకపోవడంతో అనేక మంది క్రీడాకారులు నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. ఇటువంటి వారిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఇదిలా
ఉండగా అనకాపల్లిలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఇంటర్నేషనల్ క్రికెట్ అంబటి రాయుడు హాజరు కావాల్సి ఉందని, అయితే ఆయన ముఖ్యమంత్రితో కలిసి గుంటూరులో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని, ఈ నెల 28వ తేదీన అంబటి రాయుడు అనకాపల్లిలోకి రానున్నారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ఇక ఆ రోజు ఉదయం అంబటి రాయుడుతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం పెంటకోట కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో అంబటి రాయుడు యువ క్రీడాకారులతో ముచ్చటించనున్నారని మంత్రి చెప్పారు. ఇక క్రీడల పట్ల వారికి ఉన్న ఆసక్తిని తెలుసుకుని అందుకు తగినట్లుగా రాయుడు దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి అమర్నాథ్ వివరించారు. కాగా అనకాపల్లిలో నియోజకవర్గంలోని తుమ్మపాల గ్రామంలో కూడా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. మిత్రులకు నమస్కారం, చిన్నారులకు మా శుభాశీస్సులు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మరి ఏదైతే ఉద్దేశంతో ఈరోజు మరి అనేక కోట్ల రూపాయలని ఈరోజు వెచ్చించి మరి ఒక స్పోర్ట్స్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి అత్యధిక మొత్తంలో పారితోషికాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవాళ సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి మరి మట్టిలో మాణిక్యాలు అంటాం మనం. మరి ఏదైనా సరే ప్రతిభ ఉండి మరి వారికి అవకాశాలు గుర్తింపు లేని వారందరినీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి వారందరినీ వెలికి తీసి, మనందరికీ తెలుసు స్పోర్ట్స్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యం, రెండవది ఒక స్పోర్ట్స్ స్పిరిట్, అంటే గెలుపోటములు సహజం. ఇవాళ ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఓటమి చెందినా కూడా నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో మళ్ళీ విజయం సాధించవచ్చు అని ఒక మంచి ఆలోచన మరి స్పోర్ట్స్ మైదానాల్లో ఉన్న క్రీడాకారులకి ఉంటుందని చెప్పి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అదేవిధంగా మరి కొన్ని మనకి ఇవాళ ఒక 5 స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనందరికీ కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉన్నారు. మరి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళితే వారికి భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన రాష్ట్రం నుంచి కూడా మరి అనేక మంది తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ఒక క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా అనకాపల్లి ఇప్పటికే అటు కళలకు కానీ ఇటు స్పోర్ట్స్కి కానీ మన అనకాపల్లి జిల్లా ఇప్పటికే ఎంతో ప్రఖ్యాతిగాంచింది. మరి ఈ కీర్తిని మరింత చాటి రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి నుంచి మరి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 70 సంవత్సరాల స్వతంత్రంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక క్రీడా సంబరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి దాఖలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేవు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో 5 ప్రధానమైనటువంటి క్రీడలు క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, అలాగే వాలీబాల్, ఈ 5 క్రీడల్ని కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా ఉత్సవాలు జరపాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారులని, ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారుల్ని వెలికి తీయాలి. తద్వారా వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను రిప్రజెంట్ చేయాలి, లేదా దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి క్రీడా ఉత్సవాల్లో మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలి. ఇంకా మరింతగా రాణించినటువంటి క్రీడాకారులని దేశం తరపు నుంచి రిప్రజెంట్ చేయించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొదటగా అసలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతాయి, ఎంతమంది దీనికి ఉత్సాహం చూపిస్తారు, ఎంతమంది రిజిస్ట్రేషన్స్ నిర్వహిస్తారు అనేటువంటి ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. కానీ గడిచినటువంటి నెల రోజులుగా రిజిస్ట్రేషన్స్ ప్రారంభించిన తర్వాత నిన్నటికి, అంటే మొన్న ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ మనం క్లోజ్ చేస్తామో, క్లోజ్ చేసినటువంటి సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రీడాకారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది క్రీడాకారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప
ఉత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ను ఆడదాం ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలందరి మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించింది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు ప్రతిపాడు మండలం ఒమ్మంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. స్థానిక జడ్పీటీసీ బెహారా రాజరాజేశ్వరి దొరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పంచాది వీరబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబులు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, జేసీఎస్ ఇన్ఛార్జ్ రామశెట్టి చిన్నబాబు, సొసైటీ అధ్యక్షులు గొంతిన సురేష్, వైస్ ఎంపీపీలు బంకు శ్రీను, లోండా లోవబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామశెట్టి నాని, మామిడి నరసింహమూర్తి, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, ప్రతి గ్రామాల్లోని అర్హులైనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుతాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మింగ్ గ్రామంలోని, అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒమ్మింగి ప్రతిపాడు మండల గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని, వారి యొక్క ఇదిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగానే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి. నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపికైన టీంలు మండల స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి. ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇందులో మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఎంతో ఘనంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. సబ్బవరం మండల కేంద్రంలోని మదర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో మంగళవారం ప్రభుత్వం చేపట్టిన ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పురుషుల క్రికెట్ పోటీలను కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సాహం చేసేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఒక వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాటింగ్ చేయగా వైఎస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ బౌలింగ్ చేసి క్రీడాకారులను, యువకులను ఉత్సాహపరిచారు. అంతకుముందు క్రీడాకారులను ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రీ బాబులు, ఎమ్మెల్యే అదీప్ రాజాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యులు బయలుపూడి దేవుడు బాబు, వై రాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటాన రాము, ఎస్ నారాయణమూర్తి, ఇండిగ బిల్లి, దేముడు బాబు, సబ్బవరం పంచాయతీ కార్యదర్శి మూర్తిబాబు, బోను గంగు నాయుడు, అలాగే సబ్బవరపు నాగభూషణం, సబ్బవరం బుజ్జి, బండారు శ్రీనివాసులు, ఎడ్ల నాయుడు పాల్గొన్నారు. మరి సంక్రాంతి పండుగ ముందు మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రీడాకారుల యొక్క పండుగ మొదలైంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ని బయట ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో
ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మనకు తెలుసు అన్ని రంగాల్లోని కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక పక్క విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటితో పాటు క్రీడాకారులకు కూడా పెద్దపీట వేయాలి. క్రీడాకారుల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని, వాళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచేటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత సంవత్సరం చేసినప్పుడు మండల స్థాయిలో మన ఈ క్రీడలు నిర్వహించాం. కానీ ఈసారి సచివాలయం స్థాయిలో అంటే సుమారుగా మరి పెందుర్తి నియోజకవర్గమే తీసుకుంటే 100 సచివాలయాలు ఉంటే 100 సచివాలయాలకి కూడా ప్రతి ఒక్క క్రీడకి సంబంధించిన కిట్స్ అన్నీ కూడా ఇస్తూ, మహిళలకు సపరేట్గా మళ్ళీ కిట్స్ ఇస్తూ, క్రికెట్లో కూడా మహిళలకు కూడా ఇస్తూ మళ్ళీ ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. నిజంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో క్రీడాకారులందరూ కూడా మళ్ళీ ఎన్ని క్రీడలు అంటే మనకి తెలిసి ఏ పార్టీ ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా క్రికెట్ టీం ఉందంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆడుకునేటువంటి టీం. ఒక స్పోర్టివ్ స్పిరిట్ని కలిసికట్టుగా అందరూ శ్రమించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మా పెందుర్తి నియోజకవర్గ క్రీడాకారులందరి తరఫున కూడా యాజ్ అ క్రికెటర్గా, యాజ్ అ క్రీడాకారుడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇటువంటి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తెలియజేసుకుంటున్నాను. త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన ప్రఖ్యాత దత్తక్షేత్రం పిఠాపురంలో దత్త జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో దత్తాత్రేయ స్వామికి శ్రీపాద శ్రీ వల్లభునికి పంచామృత అభిషేకాలు, వివిధ పండ్లాసాలతో అభిషేకాలు, పలు రకాల పుష్పాలతోనూ తులసిదళలతోనూ అర్చనలు, దత్తహోమం, దత్తపారాయణ, గురుచరిత్ర పారాయణ విశేషంగా జరిపారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సంస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాసంస్థాన చైర్మన్ రెడ్డం జనార్దన్, సభ్యులు ఈవో సౌజన్య ప్రభాకర్ ఎమ్మెల్యే దొరబాబుకు స్వామివారి శేష వస్త్రాలు అందచేయగా పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డం జనార్దన్, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారి జయంతి సందర్భంగా విశేషమైన ఏర్పాట్లు ఎమ్మెల్యే గారు సూచన మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము 10,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్ సూచనలు సలహాల మేరకు మేము అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేసామని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభ టెంపుల్లో దత్త జయంతి సందర్భంగా కాణిపాకం టెంపుల్ నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం, అక్కడ చైర్మన్ గారు, ఈవో గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఏదైతే ఈ పిఠాపురంలో దత్తక్షేత్రంగా నిలబడే శ్రీపాద వల్లభ టెంపుల్లో కానీ, సుక్కేశ్వర స్వామి ఆలయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి వారందరికీ కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రెడ్డి జనార్దన్ రావు గారు అండ్ టీం, అలాగే ఆలయ ఈవో గారు, ఇతర సిబ్బంది, అలాగే అర్చకులు, పోలీస్ అందరూ కూడా, శానిటేషన్, మున్సిపాలిటీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి తీర్థప్రసాదాలు ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయ కమిటీకి శ్రీపాద వల్లభ టెంపుల్ ఆశీస్సులు అందరికీ కూడా, ఈ స్వామివారి ఆశీస్సులు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాన్ని కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, ఆలయ కమిటీకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలంలోని పెదమీరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆడదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు వేదిక కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారని పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో అనేక మంది యువత క్రీడలపై ఉత్సాహం ఉన్నవారు సరైన అవకాశాలు లేకపోవడంతో వారంతా తమ ప్రతిభను కనబరచలేక మరుగున పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్డీఓ లావణ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం గౌరీశంకర్రావు, వైఎస్ ఎంపీపీ సంపత్ కుమార్, వానా నారాయణరావు, రాంబాబు, తిరుపతి నాయుడు, ఎం కిషోర్ పాల్గొన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులని ప్రోత్సహించే విధంగా, సచివాలయ స్థాయి నుంచి కూడా వాళ్ళ ప్రతిభని కనబరిచే విధంగా ఈరోజు మీకు ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా గతంలో క్రీడాకారుల కోసం, యువత కోసం తీసుకురాలేదనేది చెప్పగలం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా, అంటే యువతకి మంచి విద్యని అందించడంతో పాటు ఈరోజు క్రీడల్లో ఏదైతే వాళ్ళకి ప్రావీణ్యం ఉందో వాటన్నిటినీ కూడా గుర్తించి ఆ క్రీడల ద్వారాగా వారిని ప్రోత్సహించి ఈరోజు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరిగి, అంటే ఈ వేదిక నుంచి పెద్ద వేదికలకు వీళ్ళని పరిచయం చేసి క్రికెట్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అయితేనేమి, వీటన్నిటిలో కూడాను గ్రామ స్థాయిలో వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉంటుంది, కానీ వాటిని ప్రదర్శించే వేదిక అనేది ఉండదు. అలాగే వీటిల్లో వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్కి ఆర్థికమైనటువంటి పరిస్థితులు సహకరించవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. క్రికెట్ అయితేనేమి, ఇప్పుడు ఏవైతే ఈ 5 క్రీడలు ఉన్నాయో వీటిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం ఎందుకు ఉండకూడదు? మన పిల్లలు ఎందుకు ఆ టీంలో ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రతి ఊరు వెళ్ళండి, మేము ఎలక్షన్ అప్పుడు ప్రతి ఊరు వెళ్తుంటాం. మంచిగా ఆడేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. ఏదో ఎవరైనా పెద్ద మనసుతోటి ఒక మండల స్థాయి, ఒక 10-20 ఎవరైతే టీంలు ఉన్నాయో వాళ్ళకి పోటీలు పెట్టి ప్రైజ్ మనీ ఇవ్వడం అన్నది మనం చూస్తుంటాం, కానీ అది వేదిక కాదు. అది మీ యొక్క ఏదైతే మీ స్కిల్ ఉందో, మీ టాలెంట్ ఉందో అది వేదిక కాదు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైజ్ మనీ కోసమో లేకపోతే ఆ 10 మందికి తెలియడం కోసం మాత్రమే ఇప్పటి వరకు జరిగినటువంటి వేదికలు పనికొచ్చాయి. కానీ ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మీరు సచివాలయ స్థాయి నుంచి మీరు మంచిగా మీ టాలెంట్ చూపిస్తే రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళేటువంటి ఒక వేదికని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు యువతకి కల్పిస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకొని మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మంచి స్థాయికి, రాష్ట్ర స్థాయికి మీరు అందరూ ఎదగాలని, దానికోసం ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ప్రారంభం. పెందుర్తి మండల పరిధిలో అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన, పలు చోట్ల ప్రత్యేక సదస్సులు. గౌరపాలెంలో శ్రీ గంగపరమదేశమ్మ భవానీ భక్తురాత్రులు, శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగం, అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు. ఎస్రాయివరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.